చట్టం తన పని తను చేసుకుంటా ఉంది. ఇక్కడ చట్టాన్ని అమలుపరిచే ఆ పోలీస్ అధికారులు, రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ఎక్కడ బెదిరింపులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు కానీ నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా వాస్తవాలను బయటపెట్టారు. వాళ్ళు మనం అభినందించి తీరాలి. ఇదివరకు వాళ్ళు ఎవరన్నా పొరపాటు చేస్తే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ ప్రజా ఆమోదం లేని వ్యవహారాలు కానీ చేస్తే మనం కఠినంగా విమర్శించాం, ఘాటుగా విమర్శించాం. అలాగే వాళ్ళు కొంచెం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ప్రశంసించి తీరాలి. అది మన బాధ్యత. ఇక పోసాని కృష్ణమురళి ఖచ్చితంగా ఇలాగే డ్రామా చేస్తాడని అనుకున్నాను, నేను ఊహించాను. ఎందుకంటే యాక్చువల్గా అతను మంచి నటుడు అండి, ఎలాంటి వాళ్ళైనా సరే నమ్మించగలుగుతాడు. అలాగే ఆ సబ్ జైల్లో వాళ్ళు కూడా ఆందోళన చెంది ఉంటారు. ఎందుకంటే వయసు అయిన ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆల్రెడీ స్టంట్లు మందులే వాడుతూ ఉన్నాడు చూశారు. కాబట్టి ఏదైనా అస్వస్థత గురయ్యాడేమో, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి రాజంపేట నుంచి కడపలో పంపించడం జరిగింది. వాళ్ళు తప్పులేదు, వాళ్ళు బాధ్యతగా రూల్ ఆఫ్ లా ఎలా ఉంటే అలా పాటించారు, సక్రమంగా పంపించారు. తీసుకెళ్ళి మళ్ళీ ఏ రోగమో లేదని తెలిసిన తర్వాత తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు. ఇది ఒక ఎత్తు. అతను అసలు ఎందుకు ఇది వచ్చింది? అత్యంత జుగుప్సాకరమైన భాష చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారి ఇంట్లో హెరిటేజ్కి సంబంధించి లోకేష్ గారి భార్యని, బాలకృష్ణ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అయితే సభ్య సమాజం, నేను ఆ రోజు అతని ప్రెస్ మీట్ చూసి నాకు ఏ సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారితోనే, ఆయన సినిమాలు చూస్తాను బాగుంటాయి అనుకుంటాను తప్ప అంతకు మించి ఆయన మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కార్యకర్తగా అలాంటి ఏమి లేవండి. చాలా బాధేసిందండి ఆయన మాట్లాడిన తీరు. చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎట్టుకున్నాను. అసలు సందర్భం లేకుండా స్పేస్ తీసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏమైంది తనకి? ఇందులో నాకు ఒక అనుమానం ఏంటంటే, అసలు వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే కులము, మతము, ప్రాంతం అనేటువంటివి ఉంటాయి బేసిక్ గా వీళ్ళ ఎజెండాలో. ఇలాంటి కుల ద్వేషాలు ఏమైనా రెచ్చగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది అప్పట్లో. ఇతనే కాదండి, ఇప్పుడు ఇవాళ ఇతను అరెస్ట్ చేశారు, లబోదిబోం అంటున్నారు అందరూ, చట్టము రాజ్యాంగం ఉల్లంఘన, అంతర్యుద్ధాలు జరిగిపోతాయి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాం, మేమే వస్తాం, మిమ్మల్ని ఏం చేస్తాం చూద్దాం, ఇలాంటి బెదిరింపులు పెడుతున్నారు. అటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకు సప్త సముద్రాల అవతలున్న బట్టలు ఓడదీసి నిలబెడతాం, ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉన్న నేను తీసుకొచ్చి బట్టలు ఓడదీసి నిలబెడతానంటే ఈ అధికారులకు ఎందుకు కోపం రాలేదు మరి నాకు అర్థం అవట్లా. వాళ్ళందరూ కూడా ఆ సంఘం స్పందించాలి, ఇమీడియట్ గా కేసు నమోదు చేయాలి. ఆ కేసు నమోదు చేస్తే చట్టం తన పని తను చేసుకుంటాయి. ఇక్కడ పోసాని కృష్ణమురళిగా లేకపోతే ఇంకో కార్యకర్త లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అని చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసేటప్పుడు కేసు కూడా నమోదు చేయలేదండి. తర్వాత ఎందు నిమిత్తం నాకు అరెస్ట్ చేసేవనేటువంటి దీన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ తర్వాత మేము నమోదు చేస్తామని వివరాలు చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారంటే మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మీకు విచారణలో భాగంగా అప్పుడు చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణం, ఓపెన్ పబ్లిక్ గా బరితెగించి మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చాలా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలా వ్యవహరించడం వల్ల సహజంగానే గత 5 సంవత్సరాలు అరాచకాలకు గురి ఎదురుగుండా ఉన్నాడు మహాసేన్ రాజేశ్వర్. శ్రీకాకుళంలో అతన్ని వెహికల్ లాగేసుకుని ఆ స్టేషన్ లో ఎంత దారుణంగా మిస్బిహేవ్ చేశారండి వాళ్ళు. అతను ఒడిమి నడుచుకుంటూ వచ్చేసాడు, మీరు ఇవ్వకపోతే పోనండి అని చెప్పేసి. అదే కాదండి, అనేక సార్లు అనేక మందిని తీసుకెళ్ళటం, కొట్టేయటం. వాళ్ళకి బస్సుకి సెంటరింగ్ రాడ్ అని ఉంటుందండి, ఒక బస్సుకి ఆ సెంటరింగ్ రాడ్ ఇరిగిపోతే బస్సు ఎటువైపు వెళ్తుందో తెలదు, అటు ఇటు ఊగితే వెళ్ళిపోద్ది. అలా వచ్చి కూడా బయటికి వీళ్ళందరూ చాలా బాగా వస్తున్నారు. వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు, వాళ్ళని వ్యక్తిత్వ హరణం చేయట్లేదు, అందంగా చట్ట ప్రకారం ఏ రూల్ ప్రకారం ఉందో అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు అందంగా పెడుతున్నారు. అదే పోసాని కృష్ణమురళిని 2 రోజులు రేపు ఆదివారం దాకా విచారణ చేయాలని కూర్చోబెట్టారని అరెస్ట్ చూపించకుండానే ఏంటంటే అతని పరిస్థితి. దీనికే అతను దారి పొడవునా కానీ అనేక సార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చిందంట.
ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మర్యాదగా పద్ధతిగా పోలీసులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారండి. మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. చూడటానికి కొంతమందికి ఇదేంటి ఇలాంటి దుర్మార్గులకి ఎంత సౌకర్యాలు కల్పిస్తున్నారో, ఎంత వెసులుబాటు కల్పిస్తున్నారో అనిపించినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అడ్డగోలుగా వెళ్ళడానికి సహకరించడం సహించం కూడా. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఒకసారి హితమే మాది, సూచన మాత్రమే ఇది. మీరు అరెస్టులు కాలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్నారు. ఇప్పుడు అరెస్టులు మొదలైనాయి కదా,